ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఈరోజు దేవుని వాగ్దానము 2 పేతురు 3 అధ్యాయము 12 వచనము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పేతురు రాసిన 2వ గ్రంథము 3 అధ్యాయం 12 వచనంలో ఇక్కడ పేతురు యొక్క భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. మరి బుద్ధి గల కన్యకలు దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు మా టైం అయిపోతుంది, మాకు చాలా పనులున్నాయి, ఈ పనులు కాదు మేము వేరే పనులు చేసుకోవాలని దేవుని సన్నిధిలో నిలవలేకపోయిన వారై ఉన్నారు. మనం ఎప్పుడు కూడా బుద్ధి గల కన్యకల వలె దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దానిని ఆశతో అపేక్షించుకోవాలి. మనకి దేవుని పైన అటువంటి విశ్వాసం ఉండాలండి. అటువంటి నిరీక్షణ ఉండాలి. ఆ యొక్క దినము కొరకు మనం ఎలా అపేక్షించాలంట? ఆశతో. ప్రతి దినము దేవుని రాకడ కొరకు మన ఎదురు చూస్తూ ఉండాలి. ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్తున్నది వాక్యము. ఏ దినాన రక్షణ దినం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ కొరకు ఆశతో మనము అపేక్షించుకోవాలి. ఎలా అపేక్షించుకోవాలండి? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఈరోజు చాలా మంది చూస్తూ ఉంటున్నాం, దేవుని యందు ఆశతో ఎవ్వరు కూడా ఉండడం లేదు. చర్చ్‌కు వెళ్తున్నారు. చర్చ్‌కు వెళ్ళి బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు కానీ వారి హృదయం ముందు ఎవరు లేరండి. దేవుని వాక్యం లేదు. దేవుని యొక్క ఆ పరిశుద్ధమైన ప్రవర్తన వారిలో లేదు. జాగ్రత్తగా గైకొనవలెననే ఒక ఆశ వారిలో లేదు. దేవుని వాక్యము తట్టు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారా అన్నది ప్రతి ఒక్కరు కూడా సరిచూసుకోవాలి. ఆయన పరిశుద్ధమైన వాక్యం తట్టు తిరుగుతున్నారా? ఆయన ఎటువంటి రీతిగా ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండమన్నారో అటువంటి భక్తితోనూ ప్రవర్తనతోనూ ఈ లోకంలో జీవిస్తున్నారా అనేది మనము సరిచూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలా అయితే దీక్షణతో మరి దేవుని మాట కొరకు దేవుని వాగ్దానం కొరకు ఎటువంటి రీతిగా అయితే ఆశతో అపేక్షించారో ఈ దినాన్ని కూడా మన పితరుల వలె మనము దేవుని కొరకు ఆశతో అపేక్షించాలి. మరి యోసేపు ఎంతగానో తన అన్నలందరూ కూడా గుంటలో పడేసినప్పటికీ యోసేపు దిగులు చెందలేదు. యోసేపు భయపడలేదు. ఇదిగో అన్నల చేత ఎవరికి అమ్మబడ్డాడు? ఐగుప్తు దేశంలో అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశానికే గొప్ప అధికారిగా చేశాడు దేవుడు. మరి ఇంత రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఒక్క మాట కూడా అనకుండా మరి యాకోబు కుమారుడైన యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కరువు యొక్క ఇజ్రాయేల్లో కరువుల నుంచి తప్పించడానికి ముందుగానే యోసేపుని అక్కడ పంపించి ఆ కరువు దినాల్లో తన కుటుంబాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరినీ కరువుకి మరి వాటిలన్నిటి నుంచి తప్పించడానికి ముందుగానే యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. అటువంటి రీతిగా మనము దేవుని యొక్క మరి రాకడ కొరకు అపేక్షించాలండి. శ్రద్ధతో, భయభక్తులతో, విశ్వాసముతో. దేవుని వాక్యము దినదినము మనకు అదే మనలను సరిచేయాలి. దేవుని వాక్యం మనం హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యమును రాసి పెట్టుకోవాలి. మన కన్నులకు బాసికము వలె, మన చేతికి సూచనగాను, మన నడుముకి నడుకట్టు వలె దేవుని వాక్యమును ఉంచుకోవాలని మరెంతగానో వాక్యము సెలవిస్తుందండి. ఈ వాక్యము ఎంతగానో మిమ్ములను, మీ కుటుంబములను
బలపరిచిందని నమ్ముతూ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.